లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర కీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిక్కై దాగుదాడి బుక్కన సుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు. నమస్కారం. ఈ రోజు క్యాష్ ఆడడానికి ఓ బేబీ టీమ్ వచ్చేస్తున్నారు. డైరెక్టర్ నందిని రెడ్డి గారు, మాకు టికెట్లు దొరకడం లేదండి. హౌ? నేనున్నాను కదా, మీరు కూడా సినిమాలో ఉన్నారు కదా. మీరే ఇన్స్పిరేషన్ యాక్చువల్గా ఇప్పుడు సమంత కథలో. ఇవన్నీ మీ మాటలు మీరే. పర్వాలేదు, ఇప్పుడు రెమ్యూన్ ఇందులో వాటా నాకు ఇస్తాను, ఇవన్నీ వద్దు. థ్యాంక్స్ అండి, దీంతోనే నా మూవీ కెరియర్ స్టార్ట్ చేశాను. మళ్ళీ మీ ఆశీర్వాదం నాకు కావాలి. అమ్మా అలాగే ప్రగతి గారు అండ్ తేజ. అసలు ఈవిడ హీరోయిన్ కి మదర్ ఏంటండి? అసలు ఈవిడ హీరోయిన్ లా ఉంటారు. ఎనీవే, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. తేజ, థాంక్యూ. ఈ తేజాని ఇంద్ర సినిమాలో బుడ్డి మెగాస్టార్ గా చూసాము, ఇప్పుడు ఇలా చూస్తున్నాం. గుర్తున్నాడా? ఎనీవే, వెల్కమ్ టు ద షో అండ్ దట్స్ యువర్ పోడియం ప్లీజ్. క్యూట్నెస్, గ్లామర్, ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆన్ యాక్ట్రెస్ Samantha! ఒకసారి పెద్ద హలో చెప్పేసేయండి. అంతేనా? బికాజ్ షీ ఈస్ అ లేడీ సూపర్ స్టార్. టైటిల్ ని లాగేశారా మీరు? అక్కడ ఒరిజినల్ గా ఆలోచించండి. లేదు, బట్ యు ఆర్. ఇన్ని సంవత్సరాలు అలాగే సస్టైన్ అవుతూ ఇంత మందిని ఎంటర్టైన్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ అ నార్మల్ స్టార్. సో యు ఆర్ అ లేడీ సూపర్ స్టార్. వి బిలీవ్ ఇట్. ఆ తర్వాత ఎలాగో బయోపిక్ వస్తుంది కదా, అందుకని ఇప్పుడే పెట్టేశారు మా వాళ్ళు. సుమా, యూ షుడ్ ప్లే శామ్ ఇన్ హర్ బయోపిక్. కరెక్ట్. ఐ వాంట్ యూ టు. నా ఫేస్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అలా చేసేలాగా అనిపిస్తుందా? ఈ ఫేస్ లో క్యూట్నెస్ ఉంటుంది, ఈ ఫేస్ లో ఒక రకమైన. మీరే నా ఇన్స్పిరేషన్ తెలుసా? ఒక ఈవెంట్ కి రావాలంటే ఎవరి పోస్ట్ ఓకే సరేలే ఏమి ఆలోచించకుండా వస్తాను, ఎందుకంటే మీరే మొత్తం అలా. థ్యాంక్ యూ.
నేను మిమ్మల్ని సమంత అని పిలవచ్చా? బికాజ్ నాకు మీకు 1 year తేడా ఉంటుంది అంతే. Acho chango యు ఆర్ యంగర్ దెన్ మీ కదా? యా అబ్సల్యూట్లీ. ఆ డైలాగ్ ఒకటి చెప్పారు, ఒక్కొక్కడికి ఏంటది చెప్పండి మళ్ళీ. మర్చిపోయాను. నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కటి. నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. చూస్తాగా. మాతో కూడా ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు, ఒక్కొక్కళ్ళకి చూస్తారుగా. అండ్ మీకు చాక్లెట్స్ చాలా ఇష్టం అని తెలిసింది, అందుకనే ఇది మొత్తం మీకే. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద షో. సో దిస్ ఇస్ an epic episode of Cash. సమంత గారు వచ్చి ఆడుతున్నారు along with Oh Baby team. Welcome to the whole team of Oh Baby. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాము, వాటికి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కుతారు, కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు వసూల్ వాల్ ఆడతారు. ఈ వసూల్ వాల్ లో 1000 రూపీస్ నుంచి 1 lakh వరకు ఉంది. ఈ కాయిన్ ఎందులో పడితే ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. SPL లో పడితే మాత్రం మీరు సుమా ప్రీమియర్ లీగ్ ఆడాల్సి ఉంటుంది, అందులో పనిష్మెంట్స్ ఉంటాయి. క్వశ్చన్ 1. ఒక సర్వే ప్రకారం తన వైఫ్ షాపింగ్ చేస్తే ఒక పురుషుడికి ఎంత సమయంలో బోరు కొడుతుంది? ఆప్షన్ ఏ 6 నిమిషాలు, బి 26 నిమిషాలు, సి 12 నిమిషాలు, డి 17 నిమిషాలు. 6 నిమిషాలు. yes కరెక్ట్. ఆప్షన్ ఏ 6 నిమిషాలు. తేజాని క్లాక్ చేస్తున్నాము. సమంత చెప్పండి. సేమ్ 6 నిమిషాలు. మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? చైతన్య గారికి అలా జరిగిందా? స్టోర్ ఎంట్రీలోనే యు గో ఐ జస్ట్ మీట్ యు. నందిని గారు 12 నిమిషాలు. ప్రగతి గారు 6 నిమిషాలు. ఆప్షన్ ఏ 6 నిమిషాలు. దట్స్ బికాజ్ యూ థాట్ ఆర్ బికాజ్ షీ థాట్? No, it is a universal fact. ఆవిడకి భయం అండి, వాళ్ళ అత్తగారంటే ఆవిడ ఏమంటే అది ఫాలో అవుద్ది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం పెడతదో ఫిట్టింగ్ అని. కరెక్ట్. అత్తగారు సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది వెంటనే. ఎనీవే మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ లో నుంచి ఒక రాంగ్ ఆన్సర్ తీసేస్తున్నాం. 17 నిమిషాలు అయితే కాదు. మీరు ఇప్పుడు ఒకసారి చైతన్య గారికి ఫోన్ చేసి షాపింగ్ వెళ్దాం అని చెప్పండి, ఏమంటారో చూద్దాం. యా ఆఫ్ కోర్స్ గో. నన్ను ఎందుకు పిలుస్తున్నావు? ఆయన రారా? He'll ask you to go and shop. Women ని షాపింగ్ కి తీసుకెళ్లాలంటే దే హేట్ షాపింగ్. ఎందుకో చెప్పనా? మీ లైఫ్ లో ఎక్కువ కలర్స్ లేవు. లేదు మా ఆయనకైతే డీప్ బ్లాక్, లైటిష్ బ్లాక్, గ్రే బ్లాక్. బ్లాక్ లో ఇన్ని బ్లాక్లు ఉన్నాయా? మార్నింగ్ హౌస్ మై షర్ బేబీ. నాకైతే ఏం డిఫరెన్స్ తెలియదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేసేయండి. షాపింగ్ వెళ్తారా మీరు? ఎందుకంటే పెళ్లి అవ్వలేదు కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి కొంతమంది కరెక్ట్ గా చెప్పారా లేదా? వాట్స్ రైట్ ఆన్సర్? వీళ్ళందరినీ నేను కలవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాము అండ్ ఆప్షన్స్ ముందు రివీల్ చేస్తున్నాము. ఆప్షన్ ఏ 80 మిలియన్, ఆప్షన్ బి 10 మిలియన్, ఆప్షన్ సి 63 మిలియన్, ఆప్షన్ డి 30 మిలియన్. క్వశ్చన్ రివీల్ చేస్తున్నాం. ఒక రీసెర్చ్ ప్రకారం 10 సెకండ్లు కిస్ చేసుకుంటే ఎంత బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అవుతుంది? సమంత. బికాస్ ఐ వాంట్ టు కిస్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. దీని గురించే ఆలోచిస్తాం రోజు. గో ఫర్ 80. నీకెలా తెలుసు? తెలుసుకుంటున్నాం. వాడు రీసెర్చ్ బాగా చేస్తున్నాడని చెప్తున్నారు మీకు. రే నాన్నతో ఇలాంటి మాటలు మాట్లాడొచ్చు. అరే మేము గేమ్ ఆడుతున్నామండి. అప్పుడైతే నువ్వు కిస్ చేస్తున్నావు అని. నేను ఈ క్వశ్చన్ అయిపోతున్న తర్వాత పిలవండి నన్ను. గర్ల్ ఫ్రెండ్ ఉందా? అప్పుడప్పుడు నాకు వినిపించదు.
సమంత. నాన్నమ్మ చెప్పిందంటే అయి ఉండొచ్చేమో. ఆప్షన్ బి 10 మిలియన్ లాక్ చేయండి సమంతకి. ఏంటి బాబు ఇందాక చాలా సలహాలు ఇచ్చావు, చెప్పు. 80 million. ఆప్షన్ ఏ ఎన్నేళ్ల నుంచి అదిగో వీడి వల్ల ఎంత బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అయిందో. ప్రగతి 30 million. మీకు ఆ ఫిగర్ నచ్చిందా? నందిని రెడ్డి గారు. కానీ నాకు ఒక క్వశ్చన్. యా, దిస్ ఇస్ బిఫోర్ బ్రషింగ్ టీత్ ఆర్ ఆఫ్టర్ బ్రషింగ్ టీత్? I'll tell you something. Yeah. When you are in love, brushing doesn't matter. సుమా, నాకేదో విజువల్స్ వస్తున్నాయి. మీరు నన్ను తెలియనటువంటి డౌట్లన్నీ అడగకుండా ఏదో ఒకటి చెప్పరా? 63 మిలియన్ ఆవిడకి ఇవ్వండి. సో ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అలా జరిగిపోయింది ప్రగతి గారు. తెలుసో తెలియకో మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ఈ క్వశ్చన్ విన్న తర్వాత చాలా మంది ఆలోచనలో పడతారు. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు మేము కిస్ అండ్ గెస్ అని ఒక చిన్న గేమ్ ఇస్తున్నాము. బ్రష్ చేస్తున్నారా మీరు? ఇది మీరు కళ్ళకు గంతలు కట్టేసిన తర్వాత నేను గేమ్ ఏంటో చెప్తాను. నందిని గారి చేతిలో ఒక ఐటమ్ హోల్డ్ చేస్తారు. మీరు దాన్ని కిస్ చేసి ఐటమ్ ఏంటో గెస్ చేయాలి. లెమన్. నో టచ్, ఓన్లీ కిస్. I don't know. ఎనీ ట్రై. హెల్ప్. ఇది పొడుగ్గా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు. ఇది సమ్మర్ లో పిల్లలకి బాగా ఇష్టం. ఐస్ క్రీమ్. అయిపోయింది మీ గేమ్. థ్యాంక్ యూ. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. తేజ, నువ్వు ఆడుతున్నావా? నందిని రెడ్డి గారు ఆడుతున్నారా? Where's the stick ఎక్కడ? నేను కరెక్ట్ అయినా కూడా నన్ను ఓడిచ్చేయండి ఏదో ఒకటి చేసి. మా నాయనమ్మ కొట్టేలా ఉన్నారు. పోలడున్నది మ్యాటరో, నాకు చెప్పాడు చూడరో, ఇంకా తగ్గేది లేదురో. సీరియస్లీ ఇలా తెలుసు? మా డైరెక్టర్ చెప్పారు నాకు. 80 అని నీకెలా తెలుసురా? చూడండి, ఒక రీసెర్చ్ ప్రకారం 10 సెకండ్లు కిస్ చేసుకుంటే ఎంత బ్యాక్టీరియా అంటే 80 మిలియన్లను కరెక్ట్ గా చెప్పారు. ఏదో మ్యాగజైన్ లోనో ఎక్కడో చదివినట్టున్న. వాట్సాప్ ఓపెన్ చేయి. మరి మొహమాట. సో తేజ, కంగ్రాచులేషన్స్, నువ్వు ఆడబోతున్నావు. యో 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 యే యే యో 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 యే. He's on the way to do something. It's a brand new song to sing. మూడో క్వశ్చన్ ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ లాబ్రడార్, బి జర్మన్ షెపర్డ్, ఆప్షన్ సి బసెంజీ అండ్ ఆప్షన్ డి బార్డర్ కొల్లి. క్వశ్చన్, ప్రపంచంలో మొరగని కుక్క జాతి ఏమిటి? నందిని. ఏ లాబ్రడోర్. ప్రగతి గారు. Border collie. సమంత. సి. ఆప్షన్ సి బసెంజీ. తేజ, సి. మీకు తెలుసా కుక్క? నేను బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాను అదే అని. అందరికి మంచి ఫోటోలు వేసి నాకేంటంటే నా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో వేసారు. అప్పుడే బాగున్నా. కుక్కలతో ఉండేటువంటి అనుబంధం ఇప్పుడు నందిని రెడ్డి గారు షేర్ చేసుకుంటారు. చెప్పండి నందిని రెడ్డి గారు. ఐఎమ్ ది డాక్టర్, యూ కెన్ కమ్ టు మీ ఫర్ ఎనీ కైండ్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఆఫ్ కుక్క. అమ్మా, నా కుక్క సెటప్ తీసుకురండి. ఐఎమ్ ద కుక్కల డాక్టర్. పేషెంట్. ఓ మై గాడ్, సో క్యూట్.
ఏంటి దీనికి కళ్ళు బయటకు వచ్చాయి? ఎనీ థైరాయిడ్ ప్రాబ్లమ్? బేసిక్ గా మా కుక్క అండి, దీని పేరు మేము ప్రేమతో మేక అని పెట్టుకున్నాం. వెరీ నైస్. ఒక కుక్కకి మేక అని పేరు పెట్టారంటే మేక కుక్క అని పెడుతుంటారా మీరు? మేకలను తినేస్తూ ఉంటాను కాబట్టి అంత ఛాన్స్ రాదు. ఒక్క నిమిషం, లెట్ మీ చెక్ ఇట్ ఫస్ట్. నాకు చెక్ చేస్తున్నారండి. కుక్కలు బాగుండాలి అంటే కుక్కల్ని పెంచే వాళ్ళు ముందు బాగుండాలి. ఊపిరి బాగా లోపలికి తీసుకోండి. ఓ మై గాడ్, ఓ బేబీ అని కొట్టుకుంటుంది. మీరు ఓ బేబీ డైరెక్టర్ కదా? అవునండి. చెప్పండి ఏంటి ప్రాబ్లం దీనికి? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మామూలుగా కుక్క మొరిగితే దొంగలు రాకుండా ఉంటారు, దీని పాటలు వినేసి వచ్చేస్తున్నారు అందరూ. ఏ పాట పాడుతుందంటే ఒకసారి మీరు పాడండి. నా ఫీలింగ్ ఏంటంటే దీనికి ఇది సమంత గారి కుక్క ఉన్నారండి, హాష్ అక్కినేని అని. వాడికి ఏదో లైన్ వేస్తున్నట్టు నాకు ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ దీనికి ఒక మసాజ్ అవసరం అండి. ఇప్పుడు కుక్క మసాజ్ అది మనకి సమంత గారు బాగా చేస్తారు. బై ద వే నా పక్కింట్లోనే ఉంటారు ఆవిడ. ఓకే. Hey Sam, I'm extremely sorry. Today there's a patient whose dog is singing lot of songs. He's having a problem. Can you come and do a little massage? Only Thai massage very expensive. ఎంత Only 1 lakh rupees. సమంత గారు కుక్కకి మసాజ్ చేస్తే 1 లాక్ ఏంటి, మనం 10 lakhs అయినా ఇస్తాం. ఒక మసాజ్ ఇవ్వండి మా కుక్కకి. చూసి నేర్చుకోండి, మీరు కూడా ఈ మసాజ్ ట్రై చేయొచ్చు. మీ కుక్క చచ్చిపోయింది. ఒక్క నిమిషం, నేను ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ బతికింది, తీసుకోండి. కాబోయే కోడలంటే చంపేసింది పీక పిసికి. క్యారెక్టర్ లో ఉన్నారు ఆవిడ. ఇంకా ఇది బతికే ఉందండి, కొంచెం మసాజ్ చేయాలి. కోడ్లా ఏంటండి కుక్కకి ఇక్కడ మసాజ్ చేస్తే అక్కడ ఆవిడ రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడైనా చేపల పులుసు నేర్చుకున్నావా లేదా? వచ్చింది అత్తయ్య గారు. మసా, how you massa madam? You learn the Thai massage. Yeah. I teach you the Thai massage. Yeah. I do the Thai massage here. You do Thai massage there. What you do, ma'am? You learn massa. మా మేకని పకోడీ చేసి ఇచ్చేసారు కదా నాకు. రాంగ్ ఆన్సర్ తీసేయండి. కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. ఏమండి అయినా లాబ్రాడాగ్ మొరగదని ఎవరండి మీకు చెప్పింది? మా దగ్గర ఉన్న మీరు మొరగమండి. మీరు అలా పెంచారు అంతే. అవును. మరి యాంకర్ ఇంట్లో కుక్కలు ఎలా ఉంటాయనుకుంటున్నారు? మాకు కూడా ఉంది ఒకటి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే హరిలేదే. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ దట్ సుమా ప్రీమియర్ లీగ్ SPL ఇంకొక SPL ఆడబోతున్నారు, సమంత ప్రీమియర్ లీగ్. సో మేము కొన్ని పిక్చర్స్ చూపిస్తాము, అందులో నుంచి ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ పిక్చర్, బెస్ట్ పేర్ ఎవరు? సమంత అండ్ నాగ చైతన్యనా, సమంత అండ్ కామన్ మ్యానా? It's very difficult. బ్రేకింగ్ న్యూస్. I have to go with Ajay. Have to అంటే difficult choice. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ పేర్ ఎవరు అని అడిగినందుకు అతి కష్టం మీద తను నాగ చైతన్య అని చెప్పి వాపోయినటువంటి సమంత. అసలు వీడియో ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. నెక్స్ట్ చూస్ ఇట్. మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు? మన్మధుడు 2 టీజర్ చూసారా? చూసాము. I don't fall in love, I only make love. My mama garu is the most handsome. బ్రేకింగ్ న్యూస్. చిన్నతనంలో సూర్య అంటే ఎంతో ఇష్టపడేటువంటి సమంత పెళ్ళైన తర్వాత నాగార్జుననే బెస్ట్ హ్యాండ్సమ్ అని ఒప్పుకోవడం
షాకింగ్ కదూ? వీడియోలోకి వెళ్తే షాక్ అవుతారు. నెక్స్ట్ చూస్ ఇట్. ఫేవరెట్ మూవీ. బ్రేకింగ్ న్యూస్. కళ్ళజోడు ఒకసారి తుడిచి. ఇప్పుడు ఏం చెప్పినా మీరు అలా తిరిగేసి అటు తిరిగి. ఆఫ్టర్ మ్యారేజ్ మై ఫస్ట్ రిలీజ్, నాట్ జస్ట్ ఫర్ మీ కదా, అన్ని మ్యారీడ్ విమెన్ కి it gave like a hope that career is not over after marriage and commercial films are not over after marriage. So it was not just important for me, it was just important for it to be out there in the industry that పెళ్ళైన తర్వాత కూడా హిట్ రావచ్చు, పెద్ద హిట్, కమర్షియల్ హిట్. And a lot of girls I've spoken to felt very happy and confident. Okay, career ante we should not leave marriage ala oka, they were not scared. So I think it's very important film, so అందుకే I can't choose. బ్రేకింగ్ న్యూస్. రంగస్థలం ఓ బేబీ ఈ సినిమాలో మీ ఫేవరెట్ ఏమిటి అని అడిగితే పెళ్ళైన తర్వాత కూడా ఆడపిల్లలు కెరియర్ ని కంటిన్యూ చేయాలి అన్న గుడ్ న్యూస్ చెప్పిన సమంత. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నిలబడ్డటువంటి యాంకర్. నెక్స్ట్ పిక్చర్. టైం పాస్ జిమ్మా పిల్లలతో ఆడుకోవడమా? జిమ్. ఇప్పటికి నా టైం పాస్ జిమ్మే, కానీ త్వరలో అని చెప్పిన సమంత. కానీ ఎన్ని లేవు. ఓకే, నెక్స్ట్ చూస్. మోస్ట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ ఫ్యామిలీ అదే మేబీ అఖిల్ ఇప్పుడు, బికాజ్ బుక్ అయిపోయాడు మా ఆయన. బ్రేకింగ్ న్యూస్. అఖిల్ నాగ చైతన్యలో ఎక్కువగా ఎవరికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే అఖిల్ కి 100 మంది ఉన్నప్పటికీ ఆ ఒక్కటి ఇక్కడ చేరేసరికల్లా అంటే సమంత, చైతుకి ఎక్కువ మంది ఉంది అని చెప్పినటువంటి సమంత. అంటే ఇటో 100 వేసి మీరు మధ్యలో ఉన్నారనుకో, మీరు ఎటు దూకుతారు? మీరు చైతన్య వైపే దూకుతారు కదా. సో అందుకనే చైకే మా ఇష్టం వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మేము వేసుకుంటాం అండి. బట్ చైతన్య గారికి ఒక బారి, అఖిల్ కి గర్ల్ ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. లైఫ్ లాంగ్ బ్రహ్మచారి రాణా ఆర్ ప్రభాస్? అయ్యో వద్దు ప్రభాస్. We want him to get married. That means you don't want Prabhas to get married? Means Acho chango well, that's Prabhas's choice. బ్రేకింగ్ న్యూస్. I want Rana to get married soon. మరి ప్రభాస్ అని వదిలేసినటువంటి సమంత. ఆంటీ ట్యాగ్ అంట. ఆంటీ అసలు ఎవడయ్యా పెట్టింది? అసలు నన్ను ఎలా పెడతారు? ఆవిడ ఒక్కళ్ళని పెట్టుకోవచ్చుగా. ఎవడది పెట్టిన ట్యాగ్? అసలు చెప్పండి ఎవరికి ఇస్తారో ట్యాగ్. ఆంటీ ట్యాగ్. శామ్, మనం ఇంకా సినిమాలు చేయాలి. కొంచెం బ్యాక్ షో. ఒక పని చేయండి, మీకు ఎందుకు కష్టం, ఈమెకి అంకుల్ ట్యాగ్ నాకు యాంటీ ఇచ్చేద్దాం. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. నాకు కూడా ఆంటీ ట్యాగ్ ఇచ్చేసారు ఇవాళతో. పిలుచుకోండి మీ ఇష్టం. సుమక్క అయిపోయింది, ఇంకా సుమ ఆంటీ కూడా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఆడాలి. One lakh. ఆవిడ సినిమా అంతా మనవడికి ఇలాగే సెట్టింగ్స్ చేసిందండి. ఫైనలీ నాన్నమ్మ చేయి పడితేనే గానీ నీకు 1,00,000 రూపాయలు రాలేదు బాబు. ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ఎవరో మనల్ని కలవడానికి వస్తున్నారు. ఎవరో చూద్దాము. అప్పటి నుంచి ఇంకా అదే బ్లూ చీరలో తిరుగుతున్నావా జెస్సీ? ఈ సారీ నాకు చాలా లక్ వచ్చింది, అందుకని అప్పటి నుండి ఇదే కట్టుకున్నా.
చెప్పండి ఏం మాయ చేసావే రిలేటెడ్ మెమరీస్ ఏమైనా? ఆవిడ షాక్ లో ఉన్నారు. లేదు, మనం క్యాష్ లో ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? జెస్సీ గురించి చెప్పండి. ఓకే, ఏం చెప్పాలి? మీరు అడగండి, నేను చెప్తాను. వాళ్ళ ప్రేమ కథ అలా మొదలైంది. అక్కడే మొదలైపోయిందా ప్రేమ కదా? మీరు నేను అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఇంతే చెప్తే చాలు. మీకు ఫస్ట్ టైం చైతన్య చూసినప్పుడు ఆన్ సెట్ ఏమనిపించింది? ఏమీ అనిపించదు. చెప్పకూడదు మీరు, ఇవే అనాలి. ఏమీ అనిపించట్లేదు, నాకు భయం, ఎందుకంటే తెలుగు తెలీదు. సో ఫేసింగ్ ద కెమెరా అండ్ సేయింగ్ ద తెలుగు డైలాగ్, వాట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ యునో చాలా రివ్యూవర్స్ రాశారు, సమంత సచ్ అ గుడ్ పర్ఫార్మెన్స్ దట్ హర్ బాడీ యూస్ టు క్వివర్ అని జీవి గారే రాశారు. అది ఆయనకి తెలీదు, అది భయం. ఆయన ఏమనుకున్నారంటే నేను పర్ఫార్మెన్స్ అలా వచ్చిందని, కానీ అది నిజం కాదు. ఐ యూస్ టు ఈవెన్ బిఫోర్ అ సీన్ లైక్ ఐ యూస్ టు ప్రెస్ చేజ్ హ్యాండ్స్. అక్కడే పట్టేసుకున్నారు చెయ్యి మీరు తెలియకుండా. జెస్సీ, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? యాక్చువల్లీ నేను నీకే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? నీ వయసు ఎంత? ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి నిన్ను, అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? ఏం క్వశ్చన్స్ అడగాలి? మేకప్ ఎంత వేసుకున్నావు? లోపల వరకు వెళ్తుంది అనమాట, వేళ్ళు రెండు ఇంత కనపడుతుంది. మరి అంత ఎక్కువగా ఎందుకు వేసుకున్నావు మేకప్? ఎందుకంటే లోపల ఉండేవి బోలెడన్ని స్పీడ్ బ్రేకర్లు చాలా ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకోవాలి, అందుకని. మీరు ఎక్కడుంటారు? ఇక్కడ మా ఇంటి. కాదు, నేను చెప్పనా? చెప్పు. 15 రోజులు రామానాయుడులో, 14 రోజులు అన్నపూర్ణలో, అంతే కదా? డబ్బు డబ్బు డబ్బే. మిగిలిన ఒక్క రోజు ఎక్కడో నేను చెప్పనా? మా ఇంట్లో. కాదు, కొత్త షో స్టార్ట్ అవుతుందంట, వాళ్ళకి ఇచ్చుంటావు మేబీ ఆ డేట్. జెస్సీ, నీకు చాలా విషయాలు తెలుసు, ఇంకా బయలుదేరిపో నువ్వు, పద. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, బి 5 సంవత్సరాలు, సి 3 సంవత్సరాలు, డి 7 సంవత్సరాలు. క్వశ్చన్: ఏ ఏజ్ లో పిల్లాడి వాయిస్ 200 మంది కలిసి మాట్లాడితే వచ్చే వాయిస్ కన్నా ఎక్కువగా వస్తుంది? ప్రగతి గారు 2 years. తేజ 2. నందిని గారు, నందిని గారికి కూడా 2 years లాక్. సమంత Most irritating age. 2. ఓకే 2. ఓకే 2 years మీకు కూడా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూపించండి అమ్మా. Vatamma, what is this amma? Hey, Vatamma, what is this amma? యాక్చువల్లీ 3 ఏళ్ల వయసులో పిల్లలు ఆల్మోస్ట్ 200 మంది ఎలాగైతే సౌండ్ చేస్తారో ఆ పిచ్ లో చేస్తూ ఉంటారంట. మరి ఇన్ దట్ కేస్ నా పిల్లలు 2 ఏళ్లకే అరిచేశారు. మీ పిల్లలు కొంచెం ముందు చూపు ఎక్కువ. సో మీరెవ్వరూ ఆడట్లేదు, ఐఎమ్ సారీ. ఈ రౌండ్ ఇంతటితో సమాప్తం. మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే పోస్టర్ చూపిస్తాము, లేదంటే సెలబ్రిటీ గురించి క్వశ్చన్ అడుగుతాము. 4 ఆప్షన్స్ ఉంటాయి, మీరు బజర్ నొక్కుతారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అంటే మీకు 50,000 వస్తాయి. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ అమౌంట్ లో నుంచి సగం డబ్బులు తీసేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేసేస్తాం. నా దగ్గర ఏం లేదుగా, మరి పనిష్మెంట్లు ఇస్తాము. సో ఈ పోస్టర్ ని బట్టి ఇతను ఎవరో చెప్పాలి. చూడండి, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సూర్య, బి ఎన్టీఆర్, సి నాగార్జున అండ్ డి సుధీర్ బాబు. సమంత నాగమామ. నాగమామ. నాగమామ బాగుందండి, మేము కూడా ఇలాగే పిలుచుకుంటాం వాళ్ళని. అయ్యో అయ్యో. ఓకే, ఆప్షన్ సి లాక్. మీరు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? కన్ఫర్మ్, ఇది నాగార్జున గారే. ఓకే, మనం ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కదా చూద్దాం. తన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. So there are no rules, restrictions, nothing from Mama Garu. Absolutely not. Cool Mama Garu. Cooler Mama Garu. Cooler Mama Garu. So మీకు 50,000 వచ్చేసాయి. సెకండ్ క్వశ్చన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ డార్లింగ్, బి సన్ ఆఫ్ సత్యమూర్తి, సి దూకుడు, డి నాయక్.
సమంత. డి. సి దూకుడు. ఎలా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్. ఏమండి ఆవిడ బజర్ నొక్కారండి. ఎవరికొకరికి ఇవ్వండి, ఆన్సర్ చెప్పాం కదా. ఏమండి దూకుడు అని చెప్పేయండి మీరు. దూకుడు. దూకుడు. ఓకే దూకుడు. మిగిలిందంతా ఈవిడ చెప్పిందంతా ఎడిటింగ్ లో తీసేయండి. డైరెక్ట్ గా ఆవిడ బజర్ నొక్కారు, దూకుడు అని చెప్పారు. చూద్దాం. మీరేంటి అసలు బాగా ఎంజాయ్మెంట్ కోసం పరుగులు తీశారు, ఓబీపీలో ఏమేం చేశారేంటి? షాపింగ్, ఫుడ్, తినడం ప్రతి సీన్ లో. అయినా సరే మీరు పెద్ద లావ్ అవ్వలేదండి. మాకే పెట్టుంటేనా తినడం అంటే ఎలాగో చూపించేవాళ్ళం. ఓకే దూకుడు టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి, సో మహేష్ బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. టు ట్రీట్ ఎవ్రీ ఫిల్మ్ లైక్ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. లైక్ ఐ ట్రీట్ మై 4500th ఎపిసోడ్ as మై ఫస్ట్. ఓకే మూడోది పోస్టరు. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బి ఫిదా, సి ఇంద్ర అండ్ డి అతడు. తేజ. ఇంద్ర. ఎలా చెప్పావు? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నేను మళ్ళీ నాటుతా. ఓకే చూద్దాం. ఓకే సో కంగ్రాచులేషన్స్. అయ్యా నీకు 50,000 ఇస్తున్నాము. తేజ నువ్వు చిన్నప్పుడు ఇంద్ర సినిమాలో చేసావు కదా, ఒకసారి మళ్ళీ అది చేద్దామా? ఎవడ్రా ఈ కుర్చీ మీద కూర్చునేది? ఎవడికి రా అంత దమ్ముంది? రాంగ్ డైలాగ్ చెప్తే నేను చేయనండి. మాకు ఒక ఫ్లో ఉండాలి. ఈ కుర్చీలో కూర్చునే మొగోడే లేడా? కుర్చీ మీద కూర్చోడానికి మాకు మగాడు అక్కర్లేదు. ఈ క్యాచ్ లో నేను ఈ కుర్చీలో కూర్చునే మగాడే లేడా? నేనున్నానే నాయనమ్మా. ఆ బైర్రెడ్డి మనుషులు ఈ మధ్య ఎక్కువ చేసేస్తున్నారు. వాళ్ళ నాయనమ్మ కూడా చాలా ఎక్కువ చేస్తుంది. మనం మన సైడ్ నుంచి నందిని రెడ్డిని పంపిద్దాం. వాళ్ళ నాయనమ్మే నందిని రెడ్డి. అయితే మా నాయనమ్మని పంపిస్తా, బేబీ రెడ్డిని. వారసుడు లేడనుకున్నావా నాకు? మా నాయనమ్మ బేబీ రెడ్డి వచ్చి మాట్లాడుతుంది మీకు. చూడు నాన్న, నువ్వు ఇప్పటి వరకు చేసింది ఎన్ని సినిమాలు? 50. ఇంకో 50 చేయాలా? నేను వీరితో మాట్లాడిన బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి. ఏమిరా అది? దానికే పిరికోడ్ లాగా భయపడి కొట్టరా తోడ కొడితే నన్ను కొట్టేలాగా ఉన్నారు. చెప్పరా? వేషాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సుమక్క దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పు. క్యాష్ ప్రోగ్రామ్ చేసి బతికేస్తానని చెప్పు. కూర్చొని రిలాక్స్ అవ్వు. ఇంకేంటండి మీ ఊర్లో అంత బైరెడ్డి అంత బాగున్నారా? వీరశంకర్ రెడ్డి ఏమంటున్నాడు? ఏముంటాడు, ఉన్న పనులన్నీ ఊడిపోయినా. ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లే ఈ మధ్య. మధ్యలో ఇంద్రాన్ని పెట్టుకుని మాట్లాడుతున్నారు మీరిద్దరు. మనం వెళ్ళొద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రౌండ్ లో క్వశ్చన్. అఖిల్ తన ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్పాడు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, బి అనిల్ కుంబ్లే, సి సచిన్ టెండూల్కర్ అండ్ డి ధోని. మరిది గురించి చెప్పేస్తుంది సమంత. చెప్పండి. కోహ్లీ. కోహ్లీ లాక్. మార్చేసాడా? సరే విందాం. సచిన్ ఆల్వేస్ ఆల్ టైమ్ ఫేవరెట్ సచిన్. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా ఎవరు లీడ్ లో ఉన్నారు? తేజ. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఓకే మిమ్మల్ని మేము క్వశ్చన్స్ అడగబోతున్నాం. రెడీగా ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ 1. మా ఆయన బంగారం అని ఎప్పుడు అంటాము? వైఫ్ పేరుని పచ్చబొడుపుగా పొడిపుచ్చుకున్నప్పుడు మా ఆయన బంగారం అనిపిస్తుంది. నెక్స్ట్. ఒకవేళ నేను మా ఆయనని షాపింగ్ తీసుకెళ్ళు అని అడిగితే తను మనీ బదులు క్రెడిట్ కార్డ్ ఇచ్చి పండగ చేసుకున్నప్పుడు మా ఆయన బంగారం అనిపిస్తుంది. పెళ్ళైపోయిందా నీకు? ఆడపిల్లలకి జాబ్ గురించి ప్లాన్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ మొగుడు షాపింగ్ గురించి మాత్రం ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉంటాయి.
మా ఆవిడ రింగు కనిపి అంటే నేను వడ్డానం కనిపిస్తే మా ఆయన బంగారం అని. కర్మరా బాబు. కాకపోతే ఇలాంటి వాళ్ళే కోటి నుంచి వడ్డాణం తీసుకొస్తారు. మా ఆయన నాకు ఫోన్ ఇచ్చినప్పుడు దానికి ప్యాటర్న్ లేనప్పుడు మా ఆయన బంగారం అనుకుంటాను. పాస్వర్డ్. అమ్మా ఈ విషయాల్లో ఆయనలు బంగారం అవ్వరమ్మా. నా లవర్ ని మా బావిడ ఇంటికి పని మంచిగా తెచ్చినప్పుడు మా ఆయన బంగారం అంటది. ఆహాహా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా. అందరి ముంగట నన్ను బుజ్జి బంగారం అంటే మా ఆయన బంగారం అని. అది ప్రేమతో కాదు, నీ పేరు మర్చిపోయి. నెక్స్ట్ క్వశ్చన్. భర్తలు భార్యలని ముద్దుగా ఎలాంటి పేర్లతో పిలుస్తారు? నేను బుంగమూతి పెట్టుకున్నప్పుడు మా ఆయన వచ్చి బంగారం, బుజ్జి, కన్నా, చిలిపి అని అంటాడక్క. పెళ్ళైన మొదటి 2 సంవత్సరాలు అలాగే అంటారు. 5-6 సంవత్సరాల తర్వాత ఏమే పంది మూతి పెట్టావు, గాడిదానా థీ అంటాడు. వైఫ్ ని ఎక్కువగా ప్రేమిస్తే వస్తే ఇక్కడ రావే అని పిలుస్తాం. ప్రేమ ఎక్కువైనప్పుడు వసైలు ఉరేలు వస్తాయంటాం. ఓకే. హాయ్ అక్క, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీకు పెద్ద ఫ్యాన్. ఏసీ ఇంకన్నీ గట్టిగా చెప్పొద్దమ్మా. మా డైరెక్టర్ మా ప్రొడక్షన్ మేనేజర్ కకృతి బ్యాచ్ వెంటనే తీసేస్తారు. చిన్న పిల్లలాగా బిహేవ్ చేసినప్పుడు బుజ్జి కన్నా, బంగారం, కన్నలు అని పిలుస్తారు. కన్నెలు, బొజ్జులు. మా పిల్లంని ప్రేమ వచ్చినప్పుడు బోండం వస్తే 7 అట్లా. నీకు ఆల్రెడీ పెళ్ళం ఉందా? 3 సార్లు పెళ్లి చేసుకున్నావా? నీ బొందరా, నీ బొంద. నెక్స్ట్. హాయ్ అక్క, నా పేరు మానస. మీరు చాలా బాగున్నారు. నన్ను ఏమని పిలవాలనిపిస్తుంది నీకు ఇప్పుడు? బంగారం. బంగారం. నెక్స్ట్ క్వశ్చన్. వాటిలో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అని ఎప్పుడు అంటాము? క్లాస్ బంక్ కొట్టి మూవీస్ కి వెళ్ళినప్పుడు వాటిలో ఎంజాయ్ బాగుంటది. అసలు ఆ మూవీ ఎలా ఉన్నా సరే బంక్ కొట్టి అందరూ కలిసి వెళ్ళడంలో ఎంజాయ్మెంట్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ చూసినప్పుడు ఫుల్ ఎంజాయ్ ఉంటాక. వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినప్పుడు, ఫుడ్ బోటింగ్ చేసినప్పుడు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాం. నీ బొంద. నెక్స్ట్. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చొని సిట్టింగ్ వేసినప్పుడు మస్తు మజా వచ్చింది. అప్పుడు మీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న వస్తే ఇంకా మస్తు ఉంటది. పబ్కి వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరు. అబ్బా ఏమి చెప్పినావే. బీచ్ లో అమ్మాయిలు అబ్బాయిలు కబడ్డీ ఆడినప్పుడు ఆ ఆటలో మజా వేరే. అవును, నిన్ను ఎవరో ఒకళ్ళు పట్టుకొని కిందేసి కొట్టేయాలి, అప్పుడు బాగుంటుంది మజా. మనం సింగిల్ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ లో కూడా వినప్పుడు మనకి ఆ మజానే వేరే. వేరే వాళ్ళ ప్రేమ బ్రేకప్ అయినప్పుడు అమ్మో. లాస్ట్ క్వశ్చన్. ఐ హర్ట్, ఫీల్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా బాయ్ ఫ్రెండ్ నాకు కిస్ ఇవ్వకపోతే. మా లవర్ పక్కన పెట్టి వేరే అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి బొంగమూతి పెట్టుకుంటుంది. అలా పక్కన ఎందుకు పెట్టావు నువ్వు? ఓకే నెక్స్ట్. హాయ్ అక్క, దిస్ ఇస్ వాణి. టిక్ టాక్ లో లైక్స్ రానప్పుడు. వాణి, నేను వేసుకున్నాను ఓణి. ఇక కానీ అమ్మాయిని పార్క్ బదులు జూ పార్క్ తీసుకెళ్తే బొంగమూతి పెట్టుకుంటుంది. ఓకే, సో ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము ఇవాళ సమంత గారు అండ్ టీమ్. ఓ బేబీ, వీళ్ళ సర్వే క్వశ్చన్స్ అన్ని మేము లాక్ చేసేసాము. ఇప్పుడు తేజ, నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే కష్టమైన క్వశ్చన్ ఇస్తే వాళ్ళ ఆన్సర్లు చెప్పకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. వాళ్ళ ఆన్సర్లు చెప్పేస్తే నువ్వు ఎలిమినేట్ అవుతావు. ఓకే, క్వశ్చన్స్ ఏంటో చదువుతున్నాను. మా ఆయన బంగారం అని ఎప్పుడు అంటాము? భర్తలు భార్యలని ముద్దుగా ఎలాంటి పేర్లతో పిలుస్తారు? వాటిలో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అని ఎప్పుడు అంటాము? ఐ హర్ట్, ఫీల్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? లాస్ట్ వన్. ఈ క్వశ్చన్ ఎవరికి ఇస్తున్నావు? మా నాయనంకి. ఐ హర్ట్, ఫీల్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నాయనమ్మా, నీకు 5 ఛాన్సెస్ ఉన్నాయి ఆన్సర్లు చెప్పడానికి. 3 టాప్ ఆన్సర్స్ చెప్తే చాలు. ఇది మీ డైలాగే. తెలుసు, సీతమ్మ వాకిట్లో. ఏదో ఒకసారి మళ్ళీ చెప్పరా ఆ డైలాగ్. ఐ హర్ట్, బొంగుమూతి పెట్టుకోండి.
ఎలాంటప్పుడు బుంగమూతి పెట్టుకుంటారు? అదేంటండి, అంటే ఎలాంటప్పుడు హర్ట్ అవుతారు? అమ్మాయిలు సపోజ్ అబ్బాయిలు అర్థం చేసుకుపోతే. ఓకే, అబ్బాయిలు అర్థం చేసుకోకపోతే దగ్గరగా ఉండే ఆన్సర్ అయినా సరే చూస్తాం మేము. ఓకే, చూద్దాం. ఇంకేదో అయ్యిందే. పర్లేదే. బట్ ఎవరాళ్ళు అసలు ఇట్లా దులిపేసుకుంటున్నారు ఈ మధ్య. హర్ట్ when they don't get permission to go late night out. నైట్ అవుట్స్ కి ఇంట్లో పర్మిషన్ ఇవ్వకపోతే ఉందా లేదా చూద్దాము. మీ నాన్నమ్మకి నీ మీద ఇంత ప్రేమ ఉంటే మాత్రం అన్ని రాంగ్ ఆన్సర్లు చెప్పేస్తుందా? గెలవాలంటే ఎవరో ఒకరు ఓడిపోవాలి. నన్ను గెలిపించడం కోసం సినిమాలో కూడా ఓడిపోయారు, ఇక్కడ కూడా ఓడిపోతారు. ఇంకా ఉంది మీకు ఒక ఛాన్స్ ఉంది. మేబీ అబ్బాయిల గురించి తెలుస్తున్నాయి. మీరు ఎలాంటి సందర్భాల్లో బొంగమూతి పెట్టుకుంటారు ఇంట్లో? నాకు అవకాశం ఎవరు ఇవ్వలా. మేము ఇస్తాం, ఇంకొంతసేపు ఇక్కడ ఉండరా? అసలు ఎప్పుడు అలగలేదండి మీరు? చేస్తాను కానీ ఎవరు పట్టించుకోరు. నా కుక్క కూడా పట్టించుకోదు. ఆయన కూడా పట్టించుకోరు. సో నాకు అలవాట్లేదు ఇది. మీరు చెప్పండి, హెల్ప్ చేయండి, నాకు ఒక హెల్ప్ చేయండి. వెళ్ళడానికి హెల్ప్ అడుగుతున్నారా? మీరెందుకు బొంగుమతి పెడతారు? నేను ఒకవేళ బొంగమూతి పెట్టినా లోపలే పెట్టుకుంటాను కాబట్టి తెలియదు. ఒకవేళ బయట పెట్టినా కూడా అంతసేపు నేను ఉంచుకోలేను. అదే నేను ఏ విషయంలో అడుగుతాను అంటే ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేయాలి. వాళ్ళ పని ఒకవేళ టైం మెయింటైన్ చేయకపోతే నేను కొంచెం టైం నాకు ప్రాబ్లం. నాకు ఇన్బిల్ట్ గా ఒక క్లాక్ లాగా ఉంటది అనమాట. వీళ్ళందరికీ అదే పెద్ద కోపం. మీరు సినిమాలో అక్కడ నాన్నమ్మ అయితే వీళ్ళకి నేను నాన్నమ్మని. ఒక్కొక్కసారి పొద్దున్నే లేపినప్పుడు కూడా నా చిన్నప్పుడు నాకు అలా అనిపించేది. ఫాస్ట్ తొందరగా లేపిన. ఓకే సరే, తొందరగా లేపినప్పుడు ఉందా లేదా చూద్దాం. పొద్దున్నే లేవమని అమ్మ తిట్టినప్పుడు. నందిని గారు మీరు చెప్పండి. నాకు నచ్చిన ఫుడ్ చేస్తానని వండకపోతే నేను అడుగుతాను. కమాన్ రాసుకోండి. నచ్చిన ఫుడ్ పెట్టకపోతే. ఏమండి కొంచెం మీరు మీ నోటితో చెప్తే మేము చూస్తాం. నచ్చిన ఫుడ్ లేదంటే. ఓకే చూద్దాం ఉందా లేదా. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకలా, పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా. నిజం చెప్పండి, కావాలని మీరు రాంగ్ ఆన్సర్స్ మా అందరితో చెప్పించుకున్నారు కదా. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. బాయ్ ఫ్రెండ్ తిట్టినప్పుడు, చెల్లెలకి అడిగినవి అన్నయ్య కొని పెట్టనప్పుడు. అమ్మో. ఓకే సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓ బేబీ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. సమంత గారు మీ సర్ప్రైజ్ గెస్ట్లు కూడా వచ్చారు, వాళ్ళని పిలిచేస్తాం మేము ఇక్కడికి. సమంత గారు, నాగ చైతన్య గారు పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నారో చూపించడానికి మనకి ఇద్దరు బుడ్డోళ్ళు వస్తున్నారు. ఇదేంటి పొట్టి నాగ చైతన్య, పొడుగు సమంత? పాపం బాబుకి ఏదో రోగం అనుకుంటాను, ఏదైనా ఇప్పించండి. ఇంత పిలిచిన పట్టించుకోవట్లేదంటే. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? మా నాన్న పేరు పెట్టేటప్పుడు 3 సార్లు చెవిలో పేరు చెప్పి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీలాంటి అబ్బాయి పేరు అడిగితే చెప్పొద్దని చెప్పాడు. మా నాన్న కూడా ఒక మాట చెప్పాడు. ఏంటి? అందమైన అమ్మాయి కనిపిస్తే పేరు అడగక ముందే చెప్పేమన్నాడు. ఆమె చైతన్య, నాకు చైతన్య. అదే అదే నా పేరు సమంత అని చెప్తున్నా. ఖాళీ ఉన్న టైం మీరు ఏం చేస్తూ ఉంటారు? ప్రపంచంలోనే అందమైన అబ్బాయిని చూస్తూ ఉంటాను.
ఎందులో చూస్తూ ఉంటారు? అద్దంలో. ఈ పంచి ఎలా ఉంది? సో క్యూట్. కుచ్చి కుచ్చి. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను సేవ్ చేస్తూ ఉంటా. ఓ, ప్రమాదంలో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటా. లేదు, గూగుల్లో కొత్త కార్ ఇమేజెస్ సేవ్ చేస్తూ ఉంటా. పంచి అంటే ఇలా ఉండాలి. మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి? గూగుల్లో కార్ ఇమేజెస్ కాదు, హీరోయిన్ల బయోడేటా కూడా ఉంటాయి. సెర్చ్ చేసి తెలుసుకోండి. ఓకే. ఇదేంటండి 3,04,50,000 కిలోమీటర్లు చూపిస్తుంది? అసలు మీరు ఏం కొట్టారు? వేరే చందమామ అడ్రస్ అని మీరు ప్రతి అమ్మాయితో ఇలాగే మాట్లాడతారా? ప్రతి అమ్మాయితో కాదండి, అందమైన అమ్మాయిలతోనే మాట్లాడతా. మీరు నాకు చాలా పొగిడేస్తున్నారు. అంటే మీరు పొగడతలకు పడిపోతారా ఏంటి? మీరు సుమ్మగారా ఏంటి పొరపాటున? మరి ఇంత ఈజీగా పడిపోతారా? మీరు పొగడతలకు పడరండి, అది ఫ్యాక్ట్, ప్రశంస. కావాలంటే సుమ్మగారి మీద ఒట్టు. ఒట్టు నా తల మీద వేసి చెప్పాలి. నేను ఒప్పుకోను. మీరు ఖచ్చితంగా వర్షాకాలంలో పుట్టి ఉంటారు. లేదండి, నేను ఎండాకాలంలోనే పుట్టాను. లేదు, మీరు వర్షాకాలంలో పుట్టుంటారు. లేదండి, ఎండాకాలంలోనే పుట్టాను. లేదండి, మీరు వర్షాకాలంలో పుట్టారు. నేను అదే రాసుకున్నా. ఓవర్ యాక్షన్ చేయకరా. మీకోసం నేను వర్షాకాలంలోనే పుట్టామని అనుకున్నాను. మీరు బలవంతంగా ఒప్పుకుంటారు. ఓకే, నేను వర్షాకాలంలోనే పుట్టాను. తూ నీ మొహమ్మద్ కాకిరెట్టయ్యా. ఏం చెప్తారు? మీరు భూమి మీద పడ్డప్పుడు దేవతలందరూ ఏడ్చుంటారు. ఎందుకు అంటే ఇంత అందమైన అమ్మాయి భూమి మీద పడుతుంది కదా, వాళ్ళ ఏడుపు చుక్కలే మాకు వర్షంలో పడింది. తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన లేదంటే దేవుడు మీకు అన్యాయం చేశాడు. ఏం చేశారండి? అన్యాయం చేశారు. ఏం చేశారండి? అందరికి పదాలు ఇస్తే మీకు స్ట్రాబెర్రీలు ఇచ్చారు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. జాగ్రత్త, ఎవడన్నా కొట్టుకెళ్ళిపోగల. ఏవండి, మీకు కుక్కలంటే ఇష్టమా? ఐ హేట్ డాగ్స్ అండి. అయ్యో, మీకు ఇష్టం లేవా? ఎందుకండి? నాకు కుక్కలంటే చాలా ఇష్టం. ప్రాణం అండి. కర్మరా బాబు. చిన్నప్పుడు ఇంతవరకు కొరుక్కుంటే ఇంకా కొరకని ఈడు వరకు పెట్టే చెయ్యి. కొరకనేది ఈడు వరకు కొరికిందని. లేదు, కొరికిన తర్వాత నువ్వు ఇంత అయ్యావు. ఓకే, మన సిప్స్ చదువుకుందాం. ఓకే. దొండకాయ సమంత నా గుండకాయ. ఇంకొక లైన్ ఎక్కువ చెప్తే పగులు తిని తలకాయ. లేదు కదా, ఇందాక నువ్వు చెప్పిన డైలాగ్ కూడా ఉందా? ప్రేమను ప్రేమించు, ప్రేమను ప్రేమగా స్వీకరించు, ప్రేమను ప్రేమించు, ప్రేమను ప్రేమగా బతికించు, ప్రేమించు, నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నేను ప్రేమిస్తున్నా. వాసివాడు కసాదియా పిలిపించుకోవట్లేదటి. తెల్లగా ఉన్నవారి పొగరా, అందంగా ఉన్నవారి పొగరా, సన్నగా స్లిమ్లా డబ్బులు వచ్చి స్లిమ్గా ఉన్నవారి పొగరా. ఇదిగో పిల్ల, నీ తల్లో పువ్వు పడిపోతుంది. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. డెస్టినీ సెట్ అయితే డెస్టినేషన్ మ్యారేజ్ కూడా సెట్ అవుద్ది. ఐ లవ్ యు ప్రియా పిల్ల. నువ్వు అంటే గుండెలో పెట్టుకొని చూసుకుంటా, నువ్వు అంటే నా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటా. ఐ లవ్ యు పిల్ల. Will you marry me? Will you marry me? గుర్తుపెట్టుకో డేట్, అక్టోబర్ 8, 2017. నువ్వు నా దానివే అవుతావు.
రెండే రెండు. ఒకటి మంచి నిద్ర, రెండు మంచి మొగుడు. మంచి మొగుడు దొరకాను, మంచి నిద్ర ఎందుకు అంటే నేను నిద్రపోతే నిద్రపోయేటప్పుడు ఏసీ వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందన్నా. నువ్వు మారిపోయావు. ఏం మాట్లాడవు? నువ్వు మారిపోయావు. అది కాదమ్మా. నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు. నీ కోసం దోశ వేసుకొస్తా. ఏం చేస్తున్నావు? దోశ వేస్తున్నా. బాగా తిని టేస్ట్ చూసి చెప్పు. ఇంకా తినలేదు కదా. పెళ్ళవకు ముందు నాకు నువ్వే తినిపించేవాడివి, ఇప్పుడు నువ్వు తినిపించట్లేవు. మారిపోయావు. ఉండమ్మా, తినిపిస్తా తినిపిస్తా. బేబే, ఓ బేబే, ఇదేదో టైటిల్ బాగుంది. ఓ బేబీ. ఫ్యూచర్ లో నందిని గారికి ఇవ్వండి, బాగుంటది. ఓ సినిమా కూడా తీయండి, సూపర్ సూపర్ హిట్ అవుతుంది కంపల్సరీ. ఓకే బేబీ. ఓ బేబీ, పెళ్ళవక ముందు నన్ను పొగిడేవాడు కదా, ఇప్పుడు కూడా పొగడవా? అందరు పెళ్లికి ముందే పొగుడతారు, పెళ్లి తర్వాత ఎవడు పొగడు. ప్లీజ్ బేబీ, పొగడవా? దేవుడు నీకు అన్యాయం చేశాడు. ఏం చేశాడు? నీకు అన్యాయం చేశాడు. ఏం చేశాడు? అందరికి పెదాలు ఇస్తే నీకు ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు. అప్పుడు ఏదో స్ట్రాబెర్రీ ఇచ్చినట్టు గుర్తే. అది స్ట్రాబెర్రీ సీజన్, ఇది ద్రాక్ష పళ్ళ సీజన్. బేబీ, నువ్వు నన్ను పొగడట్లేవు. నువ్వు మారిపోయావు బేబీ. నేను వెళ్ళి నా మామకు చెప్తాను. నేను వెళ్ళి మా అత్తకి చెప్తా. నేను అలిగాను. పొంగు మూచి పెట్టుకుంటా. సినిమాలు ఏమో కాలు మొక్కించుకుంటావు. కరెంట్ ఫిట్ చేస్తుంటే బల్బ్ పెడతావు. మా అమ్మాయి టిఫిన్ ఇచ్చిరమ్మని చెప్పిందని ఇస్తావు. బస్సులో వెళ్తుంటేనేమో తొంగి తొంగి చూస్తావు. ఇక్కడ ఏమీ చూడట్లేదు నువ్వు. బేబీ, అది సినిమా లైఫ్, ఇది రియల్ లైఫ్. లేదు, నీతో కచ్చి కచ్చి అల్లం బెల్లం కాస్కిస్ కచ్చి. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? ఆయన మీ ఇంట్లో గోళం మాకెందుకులే, ఏదో మాకు వచ్చింది చేస్తాం. చాలా బాగా చేశారు ఇద్దరు. రియల్ లైఫ్ లో వాళ్ళు అలా ఉంటారో మాకు తెలియదు కానీ సర్వే ప్రకారంగా చాలా ఎక్కువ ఇళ్లలో ఇదే జరుగుతూ ఉంటుందట. అది ఓకే, థ్యాంక్ యూ. సమంత గారు, మీ కొంతమంది సర్ప్రైజ్ గెస్ట్లు కూడా వచ్చారు, వాళ్ళని పిలిచేస్తాం మేము ఇక్కడికి. సో ప్రత్యూష ఫౌండేషన్ నుంచి పిల్లలందరూ వచ్చేసారు మీ టీమ్ కి. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. సో ఎన్నేళ్ళు అయింది సమంత మీరు అసోసియేట్ అయ్యి ఈ ఫౌండేషన్ తో? 2012 నుంచి, 13 నుంచి. అండ్ నౌ దిస్ మా మేనేజర్, ప్రత్యూష మేనేజర్ శశి. So she does a brilliant job, and she introduced me to these kids, and it's been few years now. సో అందరూ హ్యాపీగా ఇవాళ క్యాష్ షోకి వచ్చారు. హ్యాపీగా చూస్తారా ప్రోగ్రామ్? ఓ బేబీ సినిమా చూడడానికి వెళ్దామా మనం ఇక్కడి నుంచి? ఓకే, వెళ్ళిపోదాం మనం. కానీ దానికన్నా ముందు కేక్ కట్ చేద్దామా? ఓకే. Okay, so thank you so much, Samantha, for being on the show. Thank you. Actually, మొత్తం షో అంతా ఉంటే బాగుంటుంది, మా అందరికీ తెలుసు, కానీ ఆవిడకి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి and she has to go. So wishing you all success for your career. Thank you, and wish you the same. Thank you so much. నాలో మై మరపు నాకే కనుసైగ చేస్తే ఇలా ప్రాయం పరదాలు తీసి